వెల్కమ్ టు VVB9 న్యూస్ ఛానల్. వాట్సాప్ ఇంటిగ్రేషన్ ద్వారా ఆలయాలు సేవలను మెరుగుపరచడం, భక్తులందరికీ ఆలయ ప్రవేశాన్ని సులభతరం చేయడం, మరింత సౌకర్యవంతంగా చేయడం మా ప్రభుత్వ యొక్క ముఖ్య ఉద్దేశం. భక్తులకు మెరుగైన సేవలు అందించడానికి దేవాలయాల్లో అన్ని రకాల సేవలకు యాప్ను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు. మన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. సమాజానికి సేవ చేస్తే పరమాత్ముడికి సేవ చేసినట్లు హిందూ ధర్మం అంటుంది. మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు ఎంతో గొప్పవి. ఇప్పుడు ప్రపంచం మొత్తం మన వైపు చూసే విధంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయాలు, మన ఆలయాలు, పండగలు, పూజలు అనేది కీలకమైన భాగం. ఇది మన జీవిత విధానం. దీని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇక్కడున్న మనందరి పైన ఉంది. ఎంత టెక్నాలజీ వచ్చినా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా, లేదా మెషిన్ లెర్నింగ్ వచ్చినా, దేవుడే మనందరినీ నడిపిస్తారు. మనం చూసాం, ఇస్రో సైంటిస్ట్ రాకెట్లు ఎగిరించాలనుకున్నప్పుడు తిరుమలకి వచ్చి దేవుడు దర్శనం తీసుకుంటారు. అదే మనందరి నమ్మకం. ఇదే ఈ రోజు నిజం. అందుకే ప్రజల్లో భక్తి భావన అనేది పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన, దేవాలయ వ్యవస్థల పైన, సంస్థలు కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది. పిల్లలకి గంటల తరబడి ఈ రోజు ఫోన్లు ఇస్తున్నాం, ఐప్యాడ్లు ఇస్తున్నాం, పుస్తకాలకి దూరం అయిపోయారు. ఇది మార్చాల్సిన అవసరం మనందరి పైన ఉంది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వ సహకారంతో, రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో అనేక పబ్లిషర్స్ అద్భుతమైన పుస్తకాలు రూపొందిస్తున్నారు. నేను కూడా చూసా. నాకు 9 సంవత్సరాల అబ్బాయి ఉన్నాడు, దేవాంశ్. అతనికి నేను ఐఫోన్లు, ఐప్యాడ్లు ఇవ్వను, కానీ అద్భుతమైన పుస్తకాలు ఇస్తున్నాం. మన విధానం ఏంటి, మన సాంప్రదాయాలు ఏంటి, ఇది పిల్లలకి నేర్పించాల్సిన అవసరం మనందరి పైన ఉంది. మనందరం చూస్తాం, సూపర్ మ్యాన్ అంటారు, స్పైడర్ మ్యాన్ అంటారు, అవెంజర్స్ ఇవన్నీ వస్తున్నాయి, కానీ మనందరం మర్చిపోతున్నాం మన దగ్గర కూడా కృష్ణుడి లీలలున్నాయి. మన శ్రీరాముడు ఉన్నాడు, మహా శివుడి గొప్పతనం కూడా మన దగ్గర ఉంది. ఇది మన పిల్లలకి చెప్పాల్సిన బాధ్యత సమాజం పైన ఉందని ఈ సభాముఖం అందరికీ తెలుపుతున్నాం. అందరం కలిసికట్టుగా మన సంస్కృతిని కాపాడవలసిందిగా ఈ సభాముఖం కోరుతున్నాం. టు మై ఫ్రెండ్స్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద నేషన్, వాట్ ఐ జస్ట్ said is that there is transformation in technology. We live in an era where people talk about Spider-Man, Superman, Avengers, but we also have our own Samskriti that we need to save, and that is going to be very, very important. ITCX 2025 is a global congregation that aims to economically and socially empower temples. I believe this is just the beginning. You know, leaders like us, we are traveling all the way to Switzerland, to a small city called Davos, to exchange ideas across education, healthcare, governance. And I believe time has now come that all of us together hold world-class conventions like that, to bring together thought leadership, to exchange ideas, to exchange best practices. Here as state of Andhra Pradesh, we don't believe we are doing everything perfect. We truly believe that we have to learn from our friends, from temples all across the country and across the world. ITCX supports the Honorable Prime Minister Narendra Modi ji's vision of Vikasit Bharat 2047, focusing on sustainable growth and temple ecosystem and empowerment. Embracing the ethos of Vasudhaiva Kutumbam, the world is one family, ITCX fosters global collaboration in temple management. Enhancing temple accessibility through WhatsApp integration has been one of the cornerstone of the NDA government here in Andhra Pradesh. It has been a key initiative to make temples lot more accessible to pilgrims. We have started with 7 temples, and in the next 3 months we are really excited to bring even TTD onto this platform to ensure that there are no long queues for darshan. Ticket booking and temple services should be hassle free. Hence we are leveraging technologies like this to make it seamless for devotees who come to our state from all across the world and make everything accessible on touch of a button. This initiative aims to bring temples closer to devotees and ensuring a seamless and hassle-free journey. Various other technologies like drones, artificial intelligence, also creating a digital twin of a temple and understanding how to manage crowd much better is going to be critical going forward.